హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ 2020 ఫిబ్రవరి ఆల్ షిప్స్ సంబంధించిన యాంటోనిమ్స్ గురించి మనం సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో ఆల్రెడీ 2 వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. సినోనియమ్స్ కంప్లీట్ అయిపోయాయి ఆల్రెడీ, అండ్ ఇడియమ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ ఇది ఈరోజు 3rd వీడియో అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో 12th ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 1లో వచ్చిన యాంటోనియం ఏంటి అంటే ల్యాంకీ, అంటే పొడవుగా సన్నగా ఉన్న వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఈ వర్డ్ మనం యూజ్ చేస్తామన్నమాట. సో ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే ప్లంప్ అంటే బొద్దుగా ఆర్ గుండ్రంగా, రెక్టాంగులర్ అంటే దీర్ఘచతురస్రాకారమైన, రేర్ అంటే అరుదైన, కాన్జెనిటల్ అంటే పుట్టుకతోనే వచ్చిన. ఓకే, సో ల్యాంకీ అంటే పొడవుగా ఆర్ సన్నగా. ఓకే, కాన్జెనిటల్ పుట్టుకతో వచ్చిన వాటి గురించి చెప్తున్నారు. సో ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి మనం ఎలిమినేట్ చేసేయచ్చు. రేర్ అరుదైన, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. రెక్టాంగులర్ దీర్ఘచతురస్రాకారం అంటే ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో ల్యాంకీకి యాంటోనియం ఏమవుతుంది? ప్లంప్ అవుతుంది, బొద్దుగా గుండ్రంగా. ఇక్కడ పొడవుగా సన్నగా ఉన్నారు, ఇక్కడ బొద్దుగా గుండ్రంగా ఉన్నారు. సో ల్యాంకీకి యాంటోనియం ప్లంప్ అవుతుంది. సో ల్యాంకీకి అనదర్ యాంటోనిమ్స్ చూస్తే స్టాకీ, స్టౌట్, చంకీ, వెల్ బిల్ట్ అండ్ ఎక్స్ట్రా. సో షిఫ్ట్ 1లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూసుకుంటే బరోక్ అంటే అతిగా అలంకరించిన. కొంతమంది బాగా రెడీ అవుతుంటారు కదా అతిగా అలంకరించుకొని. సో ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే గిల్ట్ అంటే బంగారు పూత వేసిన, గిల్ట్ నగలని అంటారు కదా అదేనమాట. ప్లెయిన్ అంటే సాదా సీదా అలంకారం లేని. సో కొంతమంది ఏమో సింపుల్గా రెడీ అవుతుంటారు. ఫ్లోరిడ్ అంటే అతిగా అలంకరించిన, ఆర్నేట్ అంటే అధికంగా అలంకరించిన. సో ఇక్కడ చూసుకుంటే ఫ్లోరిడ్ అన్న, ఆర్నేట్ అన్న, బరోక్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. సో ఇవి సినోనియమ్స్ కాబట్టి మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో గిల్ట్ బంగారు పూత వేసిన, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. ప్లెయిన్ సాదా సీదా అలంకారం లేని. సో బరోక్కి ప్లెయిన్ అనేది యాంటోనియం అవుతుంది. సో బరోక్కి అనదర్ యాంటోనియం చూస్తే సింపుల్, మినిమల్ అండ్ ఎక్స్ట్రా. సో షిఫ్ట్ 1లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే ఫెచియస్ అంటే మూర్ఖమైన ఆర్ తెలివి లేని. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ సాప్పీ అంటే అతిగా భావోద్వేగం, డిమ్ అంటే తెలివి తక్కువగా ఉన్న, ల్యాంబ్రెయిన్ అంటే అజ్ఞాని ఆర్ మూర్ఖుడు, బ్రిలియంట్ అంటే చాలా తెలివైన. సో ఇక్కడ చూసుకుంటే డిమ్ అన్న, ల్యాంబ్రెయిన్ అన్న సేమ్ మీనింగ్ ఉంది, తెలివి తక్కువగా ఉన్న, అజ్ఞాని. సో ఫెచియస్ కూడా తెలివి లేని. సో ఇవి సినోనియమ్స్ అవుతాయి కాబట్టి మనం వీటిని ఎలిమినేట్ చేసేయచ్చు. సో సాప్పీ అంటే అతిగా భావోద్వేగం గురించి చెప్తున్నారు. సో ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఫెచియస్కి బ్రిలియంట్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే ఇంటెలిజెంట్, వైజ్, సెన్సిబుల్ అండ్ ఎక్స్ట్రా. సో షిఫ్ట్ 2లో వచ్చిన యాంటోనియం చూస్తే ఎక్స్ట్రూజన్ అంటే బలవంతంగా బయటకు నెట్టడం. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ వెల్కమ్ అంటే స్వాగతం, స్వాగతించడం, ఎగ్జైల్ దేశ బహిష్కరణం, సస్పెన్షన్ అంటే తాత్కాలిక నిలుపుదల, బ్యానిష్ అంటే బహిష్కరించడం. ఇక్కడ బయటకు నెట్టడం, దేశ బహిష్కరణ, బహిష్కరించు. సో ఇవి సినోనియమ్స్ అవుతాయి కాబట్టి మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సస్పెన్షన్ తాత్కాలిక నిలుపుదల, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఎక్స్ట్రూజన్కి యాంటోనియం ఏమవుతుంది? వెల్కమ్ అనేది యాంటోనియం అవుతుంది. సో ఎక్స్ట్రూజన్కి అనదర్ యాంటోనియం చూస్తే ఇంక్లూజన్, ఇన్సర్షన్, అడ్మిషన్, యాక్సెప్టెన్స్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే విత్ హోల్డ్ అంటే నిలిపివేయడం, స్టాప్ చేయడం అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ప్లాంట్ అంటే నాటడం, కీప్ అంటే ఉంచడం, గ్రాంట్ అంటే మంజూరు చేయడం, సేవ్ అంటే ఆదా చేయడం ఆర్ రక్షించడం. సో ఏదైనా సేవ్ చేసినప్పుడు ఆదా చేయడం అని చెప్తాం, ఎవరినైనా సేవ్ చేసినప్పుడు రక్షించడం అని చెప్తాం అనమాట. సో విత్ హోల్డ్ నిలిపివేయడం, ప్లాంట్ నాట్ అనేది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. కీప్ ఉంచడం, ఇది డిఫరెంట్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో గ్రాంట్ మంజూరు చేయడం, సో ఇక్కడ నిలిపివేస్తున్నారు, ఇక్కడ మంజూరు చేస్తున్నారు. సో విత్ హోల్డ్కి యాంటోనియం ఏమవుతుంది? గ్రాంట్ అనేది యాంటోనియం అవుతుంది. సేవ్ ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో విత్ హోల్డ్కి అనదర్ యాంటోనిమ్స్ చూస్తే గివ్, ప్రొవైడ్, రిలీజ్, అలో అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన యాంటోనియం చూస్తే స్లాపీ అంటే నిర్లక్ష్యంగా ఉన్న, అంటే కేర్లెస్, అజాగ్రత్తగా ఉన్న, అస్తవ్యస్తంగా ఉన్న, అంటే గందరగోళంగా ఉన్న. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ మెస్సీ అస్తవ్యస్తంగా, సో ఇది సినోనియం అవుతుంది, ఎలిమినేట్ చేసేయచ్చు. మెటిక్యులస్ అంటే చాలా జాగ్రత్తగా ఉన్న, సో ఇది ఆపోజిట్ అవుతుంది. షబ్బీ అంటే అశుభ్రంగా ఉన్న, సో ఇది అస్తవ్యస్తం, సో ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. అంటిడి శుభ్రం లేని, సో ఇది కూడా సేమ్ మీనింగ్ వస్తుంది కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. సో స్లాపీకి యాంటోనియం ఏమవుతుంది? మెటిక్యులస్ అవుతుంది.
సో స్లాపీకి అనదర్ యాంటోనిమ్స్ చూస్తే టిడీ, కేర్ఫుల్, నీట్, ఆర్డర్లీ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే ట్రెడిషనల్ అంటే సాంప్రదాయంగా ఉండడం అనమాట. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే ఏన్షియంట్ అంటే ప్రాచీనమైన, స్టేల్ నిస్సారమైన, కాంటెంపరీ ఆధునికమైన అంటే మోడర్న్ అనమాట, యూనిక్ అంటే ప్రత్యేకమైన. సో సాంప్రదాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పూర్వకాలం నుంచి ఉన్నాయి. సో అవి ప్రాచీనమైనవిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఏన్షియంట్ ప్రాచీనమైన అనేది సినోనియం అవుతుంది కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. స్టేల్ నిస్సారమైనది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. కాంటెంపరీ ఆధునికం, ఇక్కడ ప్రాచీనం ఇక్కడ ఆధునికం. సో ట్రెడిషనల్కి యాంటోనియం కాంటెంపరీ అవుతుందన్నమాట. సో ఫోర్త్ ఆప్షన్ యూనిక్ ప్రత్యేకమైనది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో ట్రెడిషనల్కి అనదర్ యాంటోనియం చూస్తే మోడర్న్, ఇన్నోవేటివ్, ప్రోగ్రెసివ్, అన్కన్వెన్షనల్ అండ్ ఎక్స్ట్రా. సో షిఫ్ట్ 3లో వచ్చిన అనదర్ యాంటోనియం ఏంటి అంటే హాటీ అంటే అహంకారంతో ఉన్న, గర్వంగా ఉన్న అనే మీనింగ్ అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే మోడెస్ట్ అంటే వినయమైన, డిస్ట్రాక్టెడ్ అంటే ఏకాగ్రత లేని, ట్రాన్సియంట్ అంటే తాత్కాలికమైన, యాంపిల్ అంటే సమృద్ధిగా ఉన్న. సో డిస్ట్రాక్టెడ్ ఏకాగ్రత గురించి చెప్తున్నారు ఇక్కడ, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. ట్రాన్సియంట్ అంటే తాత్కాలికం టెంపరీ అనమాట, ఇది డిఫరెంట్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. యాంపిల్ సమృద్ధిగా ఉన్న, ఎక్కువగా ఉంది అనే దాని గురించి చెప్తున్నారు అనమాట. సో ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో హాటీకి యాంటోనియం ఏమవుతుంది? మోడెస్ట్ అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే హంబుల్, మీక్, పొలైట్, రెస్పెక్ట్ఫుల్ అండ్ ఎక్స్ట్రా. సో ఇక్కడ 13th February 2025 షిఫ్ట్ 1లో వచ్చిన యాంటోనియం ఏంటి అంటే అడాసిటీ అంటే ధైర్యం, సాహసం గురించి చెప్తున్నారు. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ బ్యాలెన్స్ అంటే సమతుల్యత, ఛాలెంజ్ అంటే సవాల్ చేయడం, ఎబిలిటీ అంటే వాళ్ళకున్న సామర్థ్యం, మోడెస్టీ అంటే వినయం, మితభావం అన్నమాట. సో బ్యాలెన్స్ ఇది సమతుల్యత, సో ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఛాలెంజ్ చేయడం ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఎబిలిటీ సామర్థ్యం గురించి చెప్తున్నారు, డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో మోడెస్టీ వినయం, మితభావం. సో వినయం గల వాళ్ళు ఎలా ఉంటారు? ధైర్యంగా జాగ్రత్తగా ఉంటారు, ఎక్కువ కేర్ఫుల్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ధైర్య సాహసాలు చేయలేరు కదా. సో అడాసిటీకి మోడెస్టీ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే టిమిడిటీ, హ్యూమిలిటీ, కోవార్డైస్, కాషన్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 1లో వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే లామెంట్ అంటే దుఃఖించడం అంటే ఏడవడం అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ పార్ట్ అంటే భాగం, రెఫ్యూజ్ అంటే తిరస్కరించడం, గ్రీవ్ అంటే తీవ్రమైన దుఃఖం, రిజాయిస్ అంటే ఆనందించడం. సో పార్ట్ అనేది డిఫరెంట్ వర్డ్ అవుతుంది, ఎలిమినేట్ చేసేయచ్చు. రెఫ్యూజ్ తిరస్కరించడం డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. గ్రీవ్ తీవ్రమైన దుఃఖం ఇది సినోనియం అవుతుంది కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. రిజాయిస్ అంటే ఆనందించడం. సో లామెంట్ అంటే దుఃఖించడం, రిజాయిస్ అంటే ఆనందించడం. సో ఇది యాంటోనియం అవుతుంది. లామెంట్కి యాంటోనియం ఏమవుతుంది? రిజాయిస్ అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే సెలబ్రేట్, చీర్, డిలైట్, బీ గ్లాడ్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన యాంటోనియం చూస్తే ఎవర్ లాస్టింగ్ అంటే శాశ్వతంగా ఉండేదన్నమాట. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ మొమెంటరీ అంటే తాత్కాలికమైన, ఫెంటాబ్యులస్ అంటే అద్భుతం, ట్యాంపర్డ్ చెడగొట్టబడిన, క్యాలిబ్రేటింగ్ అంటే కొలతలు సరిచేయడం. సో క్యాలిబ్రేటింగ్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. ట్యాంపర్డ్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఫెంటాబ్యులస్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. మొమెంటరీ అంటే తాత్కాలికం, ఎవర్ లాస్టింగ్ అంటే శాశ్వతం. సో ఎవర్ లాస్టింగ్కి మొమెంటరీ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే టెంపరరీ, బ్రీఫ్, ట్రాన్సియంట్, షార్ట్ లివ్డ్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన యాంటోనియం చూసుకుంటే లాకోనిక్ అంటే తక్కువగా మాట్లాడే, సో తక్కువ మాటలో మాట్లాడడం అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ వెర్బోస్ అంటే ఎక్కువగా మాట్లాడే, టెర్స్ అంటే చిన్న మాటల్లో కానీ గట్టిగా చెప్పే, సంక్షిప్తంగా, కన్సైజ్ అంటే సంక్షిప్తమైన. ఓకే, టెర్స్ అంటే చిన్న మాటల్లో కానీ గట్టిగా చెప్పేది సినోనియం అవుతుంది కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సక్సింక్ట్ అంటే సంక్షిప్తంగా, ఇది సినోనియం అవుతుంది, ఎలిమినేట్ చేసేయచ్చు. కన్సైజ్ కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇక్కడ వెర్బోజ్ అనేది యాంటోనియం అవుతుంది, ఎక్కువగా మాట్లాడే. సో అనదర్ యాంటోనియం చూసుకుంటే వర్డీ, లొకాషియస్, టాకేటివ్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన అనదర్ యాంటోనియం చూసుకుంటే క్యాలస్ అంటే నిర్భయమైన, ఓకే భయం లేకుండా అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ కేర్లెస్ అంటే అజాగ్రత్త, ఇన్సెన్సిటివ్ అంటే భావోద్వేగాలు లేని, అపాథెటిక్ అంటే ఆసక్తి లేని,
మెర్సిఫుల్ అంటే కరుణ, దయ. ఓకే, సారీ, ఇక్కడ మీకు క్యాలెస్ అంటే నిర్దయమైన అంటే దయ లేని వాళ్ళు, కరుణ లేని వాళ్ళు అనమాట. ఇందాక భయం అని చెప్పాను కదా, అది మిస్టేక్. నిర్దయ అంటే దయ లేని వాళ్ళు, కరుణ లేని వాళ్ళు అనమాట. సో కేర్లెస్ అంటే అజాగ్రత్త, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. ఇన్సెన్సిటివ్ భావోద్వేగాల గురించి చెప్తున్నారు, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. అపాథెటిక్ అంటే ఆసక్తి లేని, సో ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. మెర్సిఫుల్ అంటే కరుణ, దయ. సో క్యాలెస్కి యాంటోనియం ఏమవుతుంది? మెర్సిఫుల్ అవుతుంది. క్యాలెస్ అంటే నిర్దయ, దయలేని వాళ్ళు. సో మెర్సిఫుల్ యాంటోనియం అవుతుంది. అనదర్ యాంటోనియం చూస్తే కైండ్, కంపాషనేట్, సెన్సిటివ్, సింపాథెటిక్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ 17th February 2025 షిఫ్ట్ 1లో వచ్చిన యాంటోనియం ఏంటి అంటే అబండెంట్ అంటే సమృద్ధిగా ఉన్న, అంటే చాలా ఎక్కువగా ఉన్న అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ స్పేర్స్ అంటే తక్కువగా ఉన్న, ప్లెంటిఫుల్ చాలానే ఉన్న, యాంపిల్ సమృద్ధిగా ఉన్న, కోపియస్ అధికంగా ఉన్న. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్లెంటిఫుల్, యాంపిల్, కోపియస్ ఈ మూడు కూడా సినోనియమ్స్ అవుతాయి. సో మనం ఈ మూడింటిని ఎలిమినేట్ చేసేయచ్చు. సో అబండెంట్కి యాంటోనియం ఏమవుతుంది? స్పేర్స్ అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే మీగర్, స్కేర్ అండ్ ఇన్సఫిషియెంట్, లిమిటెడ్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 1లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే అబ్సీన్ అంటే అసభ్యకరమైన. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ డీసెంట్ అంటే మర్యాదపూర్వకమైన, హిలేరియస్ అంటే చాలా హాస్యంగా, ఇంప్రాపర్ అంటే తగని, మీన్ అంటే కఠినమైన. ఓకే, హిలేరియస్ అంటే చాలా హాస్యంగా, హాస్యం గురించి చెప్తున్నది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఇంప్రాపర్ తగనిది అంటే సూటబుల్ కానిది అనమాట, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. మీన్ కఠినమైనది, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో అబ్సీన్కి యాంటోనియం ఏమవుతుంది? డీసెంట్ అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే ప్రాపర్, క్లీన్, మోడెస్ట్, రెస్పెక్టబుల్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 1లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే విజిలెంట్ అంటే అప్రమత్తంగా ఉండడం అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ అవేక్ అంటే మేల్కొని ఉన్న, కేర్లెస్ అంటే అజాగ్రత్తగా ఉన్న, చూజీ ఎంచుకొని తీసుకుని, మైండ్ఫుల్ అవగాహనతో ఉన్న. ఓకే, దీనికి అవేక్ అంటే మేల్కొని ఉండడం, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. చూజీ ఎంచుకొని తీసుకోవడం అంటే చూజ్ చేసుకోవడం అనమాట, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. మైండ్ఫుల్ అవగాహనతో ఉన్నది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో విజిలెంట్కి కేర్లెస్ అనేది యాంటోనియం అవుతుంది. ఇక్కడ అప్రమత్తంగా ఉండడం అంటే జాగ్రత్తగా ఉండడం, ఇక్కడేమో అజాగ్రత్తగా ఉండడం అనమాట. సో అనదర్ యాంటోనియం చూస్తే నెగ్లిజెంట్, ఇన్అటెంటివ్, అన్మైండ్ఫుల్, అస్లీప్ అండ్ ఎక్స్ట్రా. సో గైస్, ఇది ఈరోజు వీడియో. ఆల్రెడీ 2 వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి యాంటోనిమ్స్కి సంబంధించి, ఇది 3rd వీడియో అనమాట. సినోనియమ్స్ కంటే యాంటోనిమ్స్ అనేవి ఎక్కువ రావడం జరిగింది. సినోనియమ్స్ కంటే యాంటోనిమ్స్ 30+ మనకి ఎక్కువగా రావడం జరిగింది. సో మనకి సినోనియమ్స్ 4 వీడియోస్లో కంప్లీట్ అయింది. సో యాంటోనిమ్స్కి ఒక 1 వీడియో ఎక్కువ పట్టొచ్చు, ఒక 1-2 వీడియోస్ అనమాట. సో గైస్, ఇది ఈరోజు వీడియో. అండ్ మీరు యాంటోనిమ్స్కి ఉన్న ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, ఇన్ని ఎక్కువ వచ్చినాయి అంటే. సో ఒక్కొక్క షిఫ్ట్లో 3-4 వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే సినోనియమ్స్లో ఉన్న వర్డ్సే యాంటోనిమ్స్లో కూడా చాలా వరకు రిపీట్ అయ్యాయి. సో గాయస్, వదలకండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎగ్జామ్ ఈరోజు ఉంటే నిన్న మొన్న జరిగిన షిఫ్ట్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మీరు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే రిపీట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇది ఈరోజు వీడియో. అండ్ మీకోసం ఇంతవరకు చేసినందుకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ కోసం మన వీడియోని లైక్ చేయండి. మీలాగే ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్న వేరే టాపిక్స్ మీద వీడియోస్ కావాలన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ రేణు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.